నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పి కాంగ్రెస్ ఏతర ఎమ్మెల్యేలు ఇటీవల నిజామాబాద్ జిల్లా ఓ ప్రైవేట్ కార్యక్రమంకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ల కళ, నిజామాబాద్ జిల్లా ప్రజల కళ పెండింగ్లో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రధానంగా నిజామాబాద్ హైదరాబాద్ హైవేలో ఉన్న మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి సంబంధించి నిధులు రావడం లేదు. నిధులు త్వరితగతిన విడుదల చేయాలన్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి నెలకొంది. కలిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్కి సంబంధించిన నిధులు సమకూర్చాలనే నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కలిసి ఆ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించిన పరిస్థితిని ఏమేమి విన్నవించారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులేంటి అనే అంశానికి సంబంధించి అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలు చూద్దాం. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పర్యటన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ ఏదైతే మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్ లేవనే మాటలు చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు పెండింగ్లో ఉన్నాయనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో విడుదల చేయాలనే అంశాలు ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఏమన్నారు, వారి మాటల్లో విందాం. ముఖ్యమంత్రి గారికి లెటర్ చేయడం జరగలేదు. అది నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి దృష్టి పెట్టి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టరు ఇక్కడ సమీక్షకు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతా ఉన్నాయి. అభివృద్ధి అనేది అటకెక్కింది. అవినీతి ఉరకలేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతా ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలే. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇది కాంగ్రెస్ పనితీరు జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారి పనితీరు. ఇక ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇక్కడికి వస్తారు, కలెక్టర్ ఆఫీస్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ రివ్యూలన్నీ కూడా దానికే పరిమితం అవుతుంది తప్ప పనులైతే ముందుకు సాగుతలేవు పరిస్థితి ఉన్నాయి. సంవత్సరాల నుండి ఒకవైపు రోడ్స్ సెంట్రల్ అంటే నేషనల్ హైవేస్ దూసుకుపోతూ ఉంటే మన పరిస్థితికి ఇది ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన డీటెయిల్స్ అడిగిడు కూడా, అక్కడ అడిగాడు, డీటెయిల్స్ అడిగాడు. అసలు ఈ ఫండ్స్ ఏంటి, ఎందుకు డిలే ఎందుకు అయిందని అడగడం జరిగింది కూడా. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం, ఇట్లా డైవర్ట్ అయింది, మీరు కంప్లీట్ చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన పనులే పెండింగ్ ఉన్నాయి. నిన్న ఏదైనా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన పనులు ఏదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయమని కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించినారు. అది కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంట్లో కలెక్టర్ గారు మీకు దీనికన్నా ఎక్కువ క్లారిటీ ఇవ్వగలుగుతారు. లేదు, నిన్న కలెక్టర్ గారు సీఎం గారు మాట్లాడినప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయి, అది వస్తే మనం రెడీగా ఉన్నామని మాట చెప్పడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కలెక్టర్తో క్లారిటీ తీసుకోవచ్చు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా నిజామాబాద్ అర్బన్లో ఐటీకి సంబంధించి కానీ రోడ్లు కానీ వీటన్నింటి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించాను. ప్రధానంగా మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి సంబంధించిన నిధులు కేటాయించాలి. ఐటీ హబ్ ఏదైతే ఉందో ఐటీ హబ్లో కంపెనీ లేవు, ప్రధానంగా కంపెనీలు తీసుకురావాలన్న మాటలకు సీఎం స్పందించారని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాటల్లో విన్నాం. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ ఏదైతే మాధవ్ నగర్ ఫ్లైఓవర్కు సంబంధించిన విషయము కలెక్టర్ గారితో మాట్లాడాము, కలెక్టర్ పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ చూసుకుంటారు. కొన్ని డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, వాటి అన్నింటికి సంబంధించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామని చెప్పి
పిసిసి అధ్యక్షుడు మాటలు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఏతర ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో మా నియోజకవర్గాలు కుంటుపడుతున్నాయి, మమ్మల్ని అభివృద్ధికి సిడిఎఫ్ ఫండ్లు అదేవిధంగా ఎమ్మెల్యే నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితుల్లో మాకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు రావడం లేదని చెప్పి వారు ఆందోళన దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే నిధులు కానీ అదేవిధంగా త్వరితగతిన సీఎం నుండి స్పెషల్ ఫండ్స్ వస్తే కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందదనే నేపథ్యంలో ప్రతిసారి మేము ముఖ్యమంత్రిని అదేవిధంగా ఎమ్మెల్యేని మంత్రులని కలుస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.